హలో అందరికీ. నేను మీ రాధిక. సో, ఇవైతే నేను డీమార్ట్‌లో తెచ్చా. అందరికీ తెలుసు సగ్గుబియ్యం. నేను సగ్గుబియ్యం పాయసం నా జన్మలో ఇలా ఎప్పుడూ చూడలేదనమాట. నేను సగ్గుబియ్యం ఇది రెండోసారనమాట డీమార్ట్‌లో తెచ్చినవి ఇలా చేయటం. అసలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు మేబీ నాదే మిస్టేక్ ఉందేమో అనుకున్నా. సెకండ్ టైం కూడా చేస్తే అసలు షాక్ అయిపోయా. చూడండి అసలు ఎంత వాటర్ మొత్తం కరిగిపోయినాయి అనమాట. నేనెప్పుడు సగ్గుబియ్యం చిన్నప్పటి నుంచి తింటున్నాను కదా! బాగా గుండ్లు గుండ్లుగా బావుండిద్దనమాట సగ్గుబియ్యం తినటానికి కూడా. సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాం మేమెక్కువ. సర్లే చేద్దామని చెప్పి చేస్తే దాని పరిస్థితి ఒకసారి చూడండి. సగ్గుబియ్యం పట్టుకుంటే నార్మల్‌గా జిగటగా ఉండాలి. అసలు కనీసం కొంచెం కూడా జిగట అనే మాటే లేదు. ఇందులో అయితే మాత్రం అసలు మొత్తం శుభ్రంగా కరిగిపోయినాయి వాటర్‌లాగా. ఇలా ఉంటే నేనెప్పుడు నా జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఇలాంటి సగ్గుబియ్యం పాయసాలే చూసుంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. అసలు మీరు డీమార్ట్‌లో తెచ్చుకున్నవి మంచివో కాదో కూడా కామెంట్ చేయండి. నాకసలు అర్థం కావట్లేదు. పూర్తిగా ఇలా కరిగిపోతే ఇవి తినొచ్చా లేదో కూడా నాకసలు తెలియటం లేదు. సో, మీకు ఇలాగే జరిగితే మాత్రం ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. వీటిని మీరేం చేశారు? ఇవి దేనికి పనికొస్తాయి? నాకు తెలిసి గంజికి పనికొస్తాయేమో అనుకుంటున్నా.